పరమజీవము నాకు ఇవ్వ అనే పాట కలిసి పాడండి. అందరికి వచ్చిన పాట. పరమజీవము నాకు ఇవ్వ Thank you.
పొందినాడురా సమాధి. అందరూ కలిసి పాడతారు. లేదా జయ జయ యేసు జయ క్రీస్తు అనే పాట కలిసి పాడతారు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాధా జయ రాధా జయ జయ రాధా
తీసుకురండి. అది కూడా తీసుకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు టీచర్ గారు విజయ్ గారు వచ్చి వాక్యం చదువుతారు. అలాగే 7వ వచనం నుండి 15 వరకు కృష్ణవేణి చదవడానికి రెడీగా ఉంటుంది. మత్తయి సువార్త 28:1 నుండి 6 వరకు విజయమ్మ టీచర్ గారు చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొనెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపుల వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వాడికి వచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ శరీరం చూసి, మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారా? నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు ఆయన లేచి అన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి అన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో ఆయన గలిలలోకి మీరు ముందుగా అలాగే మిగిలిన భాగం 7వ వచనం నుండి 15 వరకు కృష్ణవేణి బైబిల్ గ్రంథం చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనాల వరకు. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పిదిరనెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కుగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ చూదురనియు వారితో తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయాడని చెప్పుడి. ఇది అధిపతి చెప్పినబడినలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతులని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసింది. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. దేవుడు తన పరిశుభ్రత నియమించుకున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వరకు ఉన్న లేఖన భాగం ప్రారంభం చదువుతారు. 16:1-8. అమ్మాయి రాలేదా? నువ్వు వచ్చావా? నెక్స్ట్ చదువుతాను. చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. విశ్రాంతిని గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయన పూజవలనని సుగంధద్రవ్యములు కొనిది.
వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి పొందింపబడి ఉండడం చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్ల నిలువు టంగి ధరించుకొని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుండడం చూసి మిగులు కలవరపడేది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుతున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయం పొంది వణుకుచు సమాజం నుండి పారిపోయేది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం తెలుసుకున్నాక లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 12 వరకు సుసాన వాక్యం చదువుతారు. లూకా 24 1 నుండి 12 వరకు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపడి సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధికి వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొలిపబడి చూచి లోపలికి వెళ్ళింది కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించి 2 మనుషులు వారి వద్ద నిలబడి వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు నిద్రలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీద చెప్పిన వాడిని జ్ఞాపకం చేసుకుని వాడు అని. అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద తిరిగి వెళ్ళి ఈ సంగతులను 10 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహాను, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు మీ దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక మీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనపడింది. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపరచి ఇంటికి వెళ్ళాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 10 వరకు సోని వాక్యం చదువుతారు. 20వ అధ్యాయం 1 నుంచి 10. ఈ వాక్యం చదివిన తర్వాత బాబురా గారు ప్రార్థన చేస్తారు. ఆదివారంన ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి ఎత్తుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆమె యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయన అక్కడ ఉంచిలో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎత్తుకు వచ్చింది. వారిద్దరితో కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడం చూచెను. గాని అతను సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండలేవు, ఆయన తల రోమాలు నారబట్టల వద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టు పెట్టి చూచెను. అప్పుడు మొదటి సమాధి ఎత్తుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచిన అగత్యమని లేఖనము వారిందరూ గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి బాబురా గారు ముందుగా ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధరణ దినమున మేము ఈ ఆరాధనలో కూడిపోయి మా కొరకు మా పాపముల కొరకు శిలువ వేయబడి మరలా మమ్మల్ని రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చిన తండ్రి మీకే వందనాలు ప్రభావ. మేము చేస్తున్న ప్రతి పాపంలో మమ్మల్ని రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చిన తండ్రి మీరును మమ్మల్ని దీవించుటకు మీరు వచ్చిన తండ్రి ప్రభావ. ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయినా ప్రభావ.
ఇగో తండ్రి అటు పిల్లలను ఎటువంటి అవసరంలోనే వాళ్ళకి సహాయం చేయండి తండ్రి ప్రభావ. ఇంకా ప్రభావ ఎందరైతే రాలేకున్నారో అటు పిల్లలను మరలా మరుసటి ఈ రోజు వచ్చి సాయంత్రంగా వచ్చేటట్టు చేయండి తండ్రి ప్రభావ. ఇగోనయ్యా మేము పాపము మా కొరకు సిలువ వేయబడ్డాము తండ్రి. ఇగో ఈ రోజు తండ్రి మా పాపమును కడిగి వచ్చిన తండ్రి మహోనయ్య. ఇగో తండ్రి ప్రభా, ఇగో మాకు ఇచ్చిన ఈ అవకాశాలను ప్రభావ మరి దైవదేవైన ఏడు కుటుంబాన్ని దీవించండి ఆయన ప్రభా. ఇగో ప్రభావ కుటుంబాన్ని దీవించండి. ఇగో ప్రభావ ఇక్కడ మాస్టర్ గారి కుటుంబాన్ని దీవించండి. ఇగో ఇక్కడ ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆయన ప్రభావ. ఏ పాపము నుంచి మమ్మల్ని విముక్తి కలుగుటకు మాకు ఈ లోకంలో రక్షణ కలిగినకు వచ్చిన తండ్రి ఆయన మీరే తండ్రి ప్రభా. ఇగో ప్రతి అందరినీ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆమేన్. అలాగే తిమోతి రాసిన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత యోహాన్ మాస్టర్ గారు వచ్చి మనకు వాక్యాన్ని ఇప్పుడు ఉదయం ప్రాతకాలపు వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు తిమోతి గారు, తర్వాత మాస్టర్ గారు నా తర్వాత జరిగిన ఈస్టర్ పండుగకి ఈ ఈస్టర్ పండుగ వరకు ఈ సజీవుల కాచి కాపాడాలని స్థితిస్తున్నాను. నా ప్రభావ ఇదివరకు నా పాపం నేను చేసిన పాపముల వరకు నేను చేసిన అబద్ధాల వరకు నా నరకలు నా తలాలు తప్ప అన్నింటిలో సెలవు వేయబడి తిరిగి నిలిచి పునరుద్ధారణ పండుగ నాకు ఇచ్చినందుకు నీ స్థితిస్తున్నాను చెల్లించుకుంటూ యొక్క ఊరి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించండి. మాస్టర్ గారిని మా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని నా పైన చేస్తున్నామని బతులాడి వేడుకుంటున్నాను తండ్రి. మాస్టర్ గారు వచ్చి మనకు ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈస్టర్ అనగానే పునరుత్థానం. ఉత్థానం అంటే లేవడం, అంటే తిరిగి లేవడాన్ని పునరుత్థానం అని అంటారు. ఇది మంచి మాట. అంతేకాదు దానివల్ల మనకు వచ్చినటువంటిది రక్షణ వచ్చినది. ఈ పునరుద్ధార విషయాన్ని సందేశాన్ని నమ్మాలి. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనంలో అప్పుడు మొదట సమాధి దగ్గరకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచినన్నాడు. అప్పటికి మగ్దలేనే మరియ ముందుగానే వెళ్ళింది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని ఏడుస్తూ ఉంది. ప్రక్కనే తెల్లని వస్త్రంలో ధరించినటువంటి మరి ప్రభువు ఉన్నారు. అమ్మా ఇంటికి ఏడుస్తున్నావు అని అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమెను పిలిచినప్పుడు ఆయన ఎనికి తిరిగి చూసినప్పుడు ఆవిడ ఎవరు కనిపించారు? ఏమని పిలుస్తుందో తెలుసా? రబ్బూని అంటే బోధకుడా, నువ్వు లేచావు అని ఆమె చూపించినమైంది. ఎంత చక్కటి మాట! రబ్బూని అనే మాటకు అది అరబిక్ భాష గ్రీక్ భాష తెలియదు కానీ ఆ భాషతో ఆయన సంబోధించింది. రబ్బూని బోధకుడా అని చెప్పి ఈ వార్తను మొదటిగా ప్రచారం చేసింది ఎవరన్నమాట? మగ్దలేనే మరియ. స్త్రీలు మొదట సువార్త ప్రకటించారు. స్త్రీలు మొదట ఆ పరిస్థితులైన ఆ దేవుణ్ణి మరియమ్మ తల్లి కన్నది. స్త్రీలు ముందు నడిచారు. అందుకనే మగ్దలేనే మరియ ఆదివారం తెల్లవారుగానే అందరికంటే ముందుగా పోయి సమాధిని దర్శించి
నా ప్రభు లేచాడు అనేటువంటి సువార్తను ప్రకటించింది. అప్పుడు సమాజంలోకి వచ్చిన శిష్యులు లోపలికి పోయి ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారు గ్రహింపలేదు. చూసారా? అందుకనే ఇంకో వాక్యం కూడా చదువుతాను నేను. ఇక్కడ మార్కు సువార్తలో చూసినట్లయితే, మార్కు సువార్త వారు మీరు సర్వలోకమునటువంటి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. ఆ నమ్మికలో ఉండేటువంటి గొప్పతనం మీరు సర్వలోకాన్ని ఆ శిష్యులకు చెప్తున్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని బోధించమని చెప్పాడు. అలా మీరు బోధించినప్పుడు నమ్మిన వారు బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు. అంతేకాదు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష. ఇక్కడ నమ్మిన వారి వల్ల ఈ శుద్ధిక్రియలు కనబడుతుంది. ఒకవేళ నమ్మిన వాడు ఉన్నారా, నమ్మితే వారి వల్ల ఈ శుద్ధిక్రియలు కనబడతాయి. అవి ఏంటంటే నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. అంతేకాదు పాములను ఎత్తి పట్టుకుంటారు. విషపు జంతువులలో తిరిగినప్పటికీ కూడా మీకు ఏ అపాయము కలగదు. మరణకరమైనది ఏదైతే త్రాగినా అది వారికి హాని చేయదు. నమ్మిన వారికి ఏ శిక్ష లేదు, నమ్మిన వారికి ఏ శిక్ష వేయలేదు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని వారికి ఈ నమ్మి. అందుకని దిగువానబడేటువంటి తోమ శిష్యులకు కనపడ్డప్పుడు లేడక అనివార్య కారణాలు ఈ విషయం ఆయన చెప్పినప్పుడు నమ్మాడా, నమ్మడా? నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. ఎంతటి ప్రమాదకరమైనది! నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడ్డాడు. ఆయన ప్రక్కనే తిరిగినటువంటి శిష్యుడు ఏమంటున్నాడు? ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే, అంటే ఆయన గాయాలను ఇంకా రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాయాలు రేపుతున్నారా? నిన్న మొన్న మనం ఆయన గాయాల గురించి ఎంతో వేదంతో కూడినటువంటి ప్రసంగాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. మరలా మూడవ దినమున ఆయన లేచిన తర్వాత కూడా, వారికి ప్రత్యక్షమైన తర్వాత కూడా శిష్యుడు ఏమంటున్నాడు? బ్రేలు పెట్టి మళ్ళీ ఆ గాయాన్ని లేపాలని చూస్తున్నాడు. అలా మనము దేవుని గాయాన్ని రేపే బిడ్డలుగా ఉండకూడదు. నమ్మి బాప్తిస్మం పొంది మన జీవితాల్లో ఉన్న మేలుకరమైనటువంటి జీవితాన్ని పొందాలి. నమ్మినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, వారు ప్రార్థన చేస్తే రోగాలు నయమై. విషసర్పాలు ఎత్తినప్పుడు, విషసర్పాలు మీరు పొలాల్లోకి వెళ్ళి తొక్కినప్పుడు మీకు తెలియదు, అనేక పాములు పెట్టుకుంటారు, మీకు హాని చేయలేదు. కారణం దేవుడిని మిమ్మలను కాపాడుతున్నాడు. మీరు ఏమి చేసినా మరి అలాంటి ఉపద్రవాల నుంచి మీరు బయటపడుతున్నారంటే, అర్ధరాత్రి తిరుగుతున్నారు, పొలాల్లో తిరుగుతున్నారు, కన్నాల్లో చెయ్యిలు పెడుతున్నారు, అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి నమ్మి ఈ లోకములో ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన జన్మించాడు పరిశుద్ధుడుగా, జన్మపాపం కర్మపాపం ఏమీ చేయనటువంటి ఆ దేవుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేక సూచక్రియలు చేసి అవి కూడా నమ్మగా అనేక మందికి, మరి మగవారికి, చెడ్డవారికి, పుట్టివారికి, ఊచకాల చేతుల వారు, చనిపోయిన వారిని కూడా లేపి చూస్తే
ఆయన ఇంకా తిరిగి లేచినప్పటికీ కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ప్రభు బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని నమ్ముతున్నారా? ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నారా? ఆయన గాయాల్లో చెయ్యి పెట్టాలని, వేలు పెట్టాలని చూస్తున్నారా? గాయాలని లేపాలని చూస్తున్నారా? ఇంకా రక్తాన్ని ఆ గాయం మానకుండా చేయాలని చూస్తున్నారా? ఆలోచించి ఆయన నమ్మండి. ప్రభు మీ కుటుంబాల కోసం ప్రార్థించి స్త్రీ ఏం చేశారంటే ఆదివారమున మగ్దలేని మరియ ముందుగా చేయండి. మీరు తెల్లవారుజామున లేచి సామెతల గ్రంథం 32వ అధ్యాయం చెప్తున్నాడు. స్త్రీకి అంతా ఆసక్తి గలవారు చూస్తున్నాం. ఉదయాన్నే లేచి మీరు మీ పనులు ప్రారంభించడానికి ముందే మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉదయాన్న బయటకు మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా కార్యక్రమాలు ఆయన అంటున్నాడు, విషసర్పాలని కూడా మీరు ఎత్తి పట్టుకుంటారు, కొత్త కొత్త భాషల్లో మాట్లాడగలుగుతారు అని చెప్తున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. మీరు మన బిడ్డల విషయంలో ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చూసినట్లయితే ఆయన వెళుతూ ఉన్నప్పుడు సాయంకాల సమయంలో వెళుతున్నప్పుడు ఎమ్మాయితో గ్రామానికి వెళుతున్నప్పుడు ఇరువురు వెళుతుంటే మూడో ఆయన కూడా పక్కనే వస్తున్నాడు. ఆ మూడో ఆయన ఎవరంటే ఆ మూడో ఆయన లేచి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. లేచాడా? ప్రభు లేచాడా? అవునా అని వారి యొక్క మనస్సును స్థిరపరుస్తున్నాడు. అంటే అవును లేచాడు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు కాబట్టి మన మధ్య కూడా మూడో వ్యక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, మనకు తెలియదు. అలా చేయకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. ఎప్పుడు కూడా ఆయన నీ వెళితే ఉండి చేస్తున్నాడు. సమయం సందర్భం కోసం మనం కనిపెట్టాలి. సమయం అనేది ఉంటుంది. ఆ కోనేటి దగ్గర ఒక మోసగాడు చేతువాడు పడి ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు బట్టి పడి ఉన్నాడు. ఆ సులోయము కోనేటిలోకి వచ్చి ఆ నీళ్లు దేవతలు కనిపిస్తారు. దేవతలు వచ్చి సులోయము కోనేటిలో నీళ్లు కదిలింపబడతాయి. అప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వారికి ఉన్నటువంటి రోగాలు కానీ జబ్బులు కానీ ఆ సులోయము కోనేటిలోకి దిగాలని ఒక మోసగాడు చేతివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరైతే దిప్పుతారో వారే స్వస్థత పొందుతారు. అందుకోసం ఆయన ఇక్కడ కొన్ని సంవత్సరాలు బట్టి అతను ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఓటుగారు చేతివాడు స్వస్థత పొందాడు. ముందుగా దిగాడు, స్వస్థత పొందాడు. ఎంతకాలం వెయిట్ చేశాడు? చాలా కాలం వెయిట్ చేశాడు, కొన్ని సంవత్సరాలు. జాగ్రత్త, మన జీవితాల్లో కొన్ని దాచిపెట్టి ఉంటాయి వేలు. అవి ఎంతకాలమని మనం నిరసించుకోకూడదు. వాటి కోసం కనిపెట్టాలి. అవి కదిలింపబడతాయి. ఆ మేలుని మీ హృదయాల్లో కదిలింపబడినప్పుడు ఆ విధంగా మనము లబ్ధి పొందుతూ ఉంటాం. ప్రభు అయిన క్రీస్తు వారు లేచాడనేటువంటి వార్త నిజం. అది చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనం నమ్మాలి. ఈ విషయాన్ని ప్రకటించాలి. ఈ విషయాన్ని మనం ప్రకటించాలి. నువ్వు చూచావా అంటే చూడక నమ్మిన వారే ఇక్కడ ధన్యులు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈనాటి దినాల మరి మనమంతా కలిసి ఈ గొప్ప కార్యక్రమంలో బహుకొద్ది మందే వచ్చారు. ఇప్పుడే బిస్కెట్ పెడతామని తింటామంటే మళ్ళీ నిండుతారు. మన దాదాపు మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇన్నైతే సరిపోతుంది, అంత మించిపోతుంది ఆ సమయం సందర్భంలో. కాబట్టి కొంతమంది వచ్చిన బహుకొద్ది. అందుకనే ప్రభువారు అంటున్నాడు, చిన్న మంద భయపడదు, చిన్న మంద భయపడదు. ఎంతమంది తక్కువ ఉన్నా మనము మన యొక్క అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మందను అభివృద్ధి చేసేవి చాలా ఉంటాయి. ఒక 2
మా ఇంట్లో మేకలు ఉంటాయి, మీకు తెలుసు కదా. 3 మేకలే వచ్చినాయి నాకు. ఆ 3 మేకలు వాడు మా అన్నయ్య వాడి మేకలు బాగా పెంచి వాటి దూరికి ఎక్కిపోతాం మనం. వాళ్ళే చూడు మోసింది, కట్టింది, ఈనింది అని అంటమే కానీ వాటిని చూడ ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఈ మందలు ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ పాస్టర్ గారు చేస్తున్నటువంటి వాక్య పరిచర్య అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని, మహోన్నతుడా పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి, ఈ మంచి సందేశంలో మాకు అందించిన మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసిన, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి సురేష్ బాబు గారి కొరకు ప్రార్థన చేసిన, సునీత మేడం గారి కొరకు ప్రార్థన చేసిన, ఈ గొప్ప మందిరాన్ని కట్టించిన కుటుంబాన్ని దీవించండి. మాధవ గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, ఈ దీనదాసులు కొంచెం బలహీనంగా ఉన్నారని చెప్పారు, బలపరచడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, తోడుగుండండి, సహాయం చేయండి. అలాగే సంఘంలో ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పురుషుల కొరకు స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిశ్చితమైన కుటుంబాల వారుగా దేవుని సన్నిధికి నడిపించుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్ర. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, టెక్నికల్ వర్క్ చేస్తున్నాం, కుటుంబాల బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్నాం, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారికి ప్రార్థన చేస్తున్నాం, బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే మాకు తోడుగుండండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, చదువుతున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, తెలివిని దయచేయండి. అద్భుతకరంగా కుటుంబాలు అభివృద్ధి పొందే వాక్యం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పించుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము Abraham,
ఫోన్ తీసుకున్నాం. ఉదయం ప్రార్థన మళ్ళా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం చేస్తున్నామండి. 12 గంటలకు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా రావాలని తెలియజేస్తున్నాం. సామూహిక కార్మికుల వరకు చివరి ప్రార్థనాలతో ఈ ఆరాధన ముగించుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ మందిరంలో చేరిన బిడ్డలందరూ వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వరకు ఎంతగానో మిమ్మల్ని స్తుతించాం, ప్రచురం చేసి ఉన్నాం. మీరు తిరిగి వచ్చిన వార్తను మేమందరికీ ప్రకటన చేశాం. ప్రభా, మీరు మా కొరకు మరణాన్ని జయించి కర్తమమ్ము సేవామిచ్చి పంపోమో జీవాహార వార్తానిచ్చి మమ్మును పోషించుమో. ఏహానిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరింకా సత్రము చెల్లింతుము. పరలోకమున తండ్రి, నా పరిశుద్ధులుగా రాజ్యములుగా ఈ చిత్రం పరలోకము నెరవేర్చినట్లు వివిధ నెరవేరుగాక. మాకు కావలసిన అందరూ దయచేయండి. మా రుణసును క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసము సాగిది. ఈ ఆరాధనకు వచ్చిన వారిని, రాయక ఇంటి దగ్గర ఉన్న వారిని, వచ్చిన సకల పరిశుద్ధులందరికీ, ఇప్పుడు వరకు ప్రార్థనలు ఏకీభవించిన వారందరికీ తన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒకరినొకరు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా ఎవరిని వదిలిపెట్టుకోమండి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ సంతోషంగా మీ గృహంలోకి వెళ్ళాలి. అందరికీ వందనాలండి.